నేను నా లైఫ్లో నేను గమనించింది, వాట్ ఐ సీన్ ఇన్ మై లైఫ్, దెర్ ఆర్ ఆన్సర్స్ విత్ ఇన్ ఏ సెకండ్ వచ్చినటువంటి సందర్భాలు. కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో, కొన్ని ప్రేయర్స్కి ఇప్పుడు కూడా ఆన్సర్ రాలేదు. ఈ సంవత్సరంలో వీఆర్ 9:30 to 10 o'clock వరకు మేమందరం కలిసి కూర్చొని ఆన్లైన్లో ప్రేయర్ చేస్తాం ఎవ్రీ డే 9:30. ఈ అన్ని విషయాల గురించి. సో 27 ప్రేయర్ పాయింట్ జనవరిలో దేవుడు ఆన్సర్ చేసి 27 ప్రార్థన అంశాలకు దేవుడు ఉత్తరాన్ని ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ దేవుడు 48 ప్రార్థన అంశాలకు దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. అది అంటే నేను ఒక్కరిని ప్రార్థన చేశాను, తను ప్రార్థన చేశాను, అట్లా కొంతమంది ప్రార్థన చేశారు. 48. కానీ ఈ ఇయర్లో చూసే వరకల్లా దేవుడు విత్ ఇన్ 1 monthలో దేవుడు 27 ప్రేయర్ పాయింట్స్ దేవుడు ఆన్సర్ ఇవ్వటం. ఇట్స్ రియలీ అంటే మన యొక్క గొప్పతనం కాదు. ఫాదర్ ఇస్ లవింగ్, ఓకే, ఐఎమ్ దేర్ ఫర్ యూ, బట్ దేర్ ఆర్ ఆన్సర్స్ స్టిల్ we didn't receive, and we are waiting on that. We are waiting on the one who neither sleep nor slumber. And we know that he is in this situation. అయినా అరే పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి మనల్ని విడిచి వదిలిపెట్టేవాడు కాదు. ఈ సిచ్యువేషన్ లో God is telling to Karan brother, trust me. I am there to help you, I am there to provide you అని యేసయ్య నీతో చెప్తాను. Depend on me, trust me. That is the most important word what is speaking. Trust me, I am there, trust me, trust me. I am the one, I am the one, I am the one, I am the one. నిన్ను పోషించేది, నిన్ను నడిపించేది, నిన్ను కట్టేది, నిన్ను స్థిరపరిచేది. ఎస్, ఇన్ ఆర్డర్ టు డూ, మనం బతకడానికి మనం పని చేయాల్సింది, పని చేయకుండా తినద్దని దేవుని వాక్యమే చెప్తుంది. సో మనం పని చేయాలి, బిజినెస్ చేయాల్సినటువంటి అవసరం. బట్ బిజినెస్ ఈజ్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు టేక్ యూ అహెడ్. గాడ్ ఈస్ సేయింగ్, ఐ యామ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు టేక్ యూ, ఐ యామ్ గోయింగ్ టు బి విత్ యూ. నేను నడిపిస్తానని దేవుడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ ద వండర్ఫుల్ ప్రామిస్ వాట్ people have in Christ, what we have in Christ. వచనం ఏమంటున్నారు? 5వ వచనం, the Lord is your keeper. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నేను పడుకొనకన యెహోవా నీకు నీడగా ఉండును. See, the one who is the maker of heaven and earth, if he is beside us, మనలో కొన్ని beside, so that you should, thank you Jesus that you are being